నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే లైన్లు, అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రైల్వే ప్రాజెక్టులపైన ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నూతనంగా నిర్మిస్తున్న పోర్టులకు రైల్వే అనుసంధానాల్ని కల్పించాలని చంద్రబాబు ఆదేశించారు. మూలపేట, విశాఖపట్నం, రామాయపట్నం వంటి పోర్టులకు రైల్వే అనుసంధానాన్ని కల్పించాలని, కనెక్టివిటీని పెంచేందుకు లైన్లు వేయాలని రైల్వే అధికారులకు చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించిన చంద్రబాబు ఏపీని లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేయడం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వివిధ ఉత్పత్తులను రవాణా చేయడానికి రైల్వే సహకారం అవసరమన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన చంద్రబాబు దానికి కావలసిన రైల్వే సదుపాయాలను కల్పించాలని సూచించారు. గుంటూరు, గుంతకల్, నడికుడి, శ్రీకాళహస్తి, గుణదల, ముస్తాబాద్ బైపాస్, రేణిగుంట, తుముకూరు, రాయదుర్గం మధ్య జరుగుతున్న రైల్వే లైను ప్రాజెక్టుల పురోగతిపై చంద్రబాబు చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని అధికారుల ద్వారా తెలుసుకున్నారు. రాజధాని అమరావతి రైల్వే కనెక్టివిటీ విషయంలో హైదరాబాద్, బెంగళూరు, అమరావతి మీదుగా హైదరాబాద్, చెన్నై మార్గాలలో హై స్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్ ప్రతిపాదనను సమీక్షించారు. అమరావతిలో నిర్మించే అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానం చేసేలా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు రావాలని చంద్రబాబు పేర్కొన్నారు. చెన్నై, బెంగళూరు హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ తిరుపతిని కలుపుతూ ఏర్పాటు చేయాలని సూచించారు. విజయవాడ మీదుగా జరిగే 3వ లైన్ పనులు ఖరగ్పూర్ నుంచి చెన్నై వరకు డెడికేటెడ్ రైలు రవాణా కారిడార్ పైన సీఎం దిశానిర్దేశం చేశారు. కొత్తగా 1564 కిలోమీటర్ల కొత్త మార్గాలకు సంబంధించిన పనులపై కూడా సీఎం చర్చించారు. ఏపీని లాజిస్టిక్ కారిడార్గా మార్చాలని, ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య కనెక్టివిటీతో పాటు తూర్పు నుంచి పశ్చిమ రాష్ట్రాలను అనుసంధానించే ప్రాజెక్టులను కూడా చేపట్టాలని రైల్వే అధికారులకు సూచించారు. అమరావతి, గన్నవరంలో నూతన రైల్వే టెర్మినల్ నిర్మాణానికి భూమి కేటాయించాలన్న రైల్వే శాఖ ప్రతిపాదనను చంద్రబాబు అంగీకరించారు. శ్రీకాళహస్తి మార్గంలో పనులకు అవసరమైన 27 కోట్ల రూపాయల నిధులను తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కోటిపల్లి, నరసాపూర్ మార్గంలో కాకినాడ, కోటిపల్లి, అమలాపురం మార్గంలో రైలు సర్వీసులను నడపాలని అధికారులకు సూచించారు. గుంటూరు, గుంతకల్లు డబ్లింగ్ పనులు వేగవంతం చేయాలని, కాజీపేట, విజయవాడ మధ్య 3వ లైను పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు.